ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ జై జగన్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు ప్రీతమ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ప్రత్యేకంగా వారికి పాదాభివందనలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అలాగే నాకు ఈ పదవి రావడానికి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారికి, ముఖ్యంగా శ్రీకాళహస్తి మా నాయకులు, మన శాసనసభ్యులు, నిత్యం ప్రజల సమస్యలపై ఎప్పుడూ కూడా గలం విలిపేటువంటి మనిషి శ్రీ బిఎఫ్ మసూద్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు నాకు ఈ పదవి దక్కిందని నేను చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీ విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ నేను మొన్నటి వరకు కూడా కొనసాగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు జిల్లా నుంచి మరి ఆప్కోకి 2013లో పోటీ చేసి ఏకైక డైరెక్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం 2014 మున్సిపల్ ఎలక్షన్లో జనరల్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ రోజు స్వల్ప తేడాతో ఓడిపోయి మరి అపోజిషన్ ఫ్లోర్ లీడర్గా కూడా నేను సేవలు అందిస్తూ మరి శ్రీకాళహస్తి పట్టణ ప్రజల, నా యొక్క అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సహకారంతో నేను శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు మరి అందరికీ కూడా నాకు చేతనైనటువంటి సహాయం చేయడం జరిగింది. మరి దాన్నంతా కూడా గుర్తించి ఈరోజు అధిష్టానం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కలిగినటువంటి మరి ప్రెస్టీజియస్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా మరి నియమిస్తూ మరి మొన్నటి దినం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నిన్నటి దినం విజయవాడలో ఆ పాలక మండలి సమావేశంలోనే నేను బాధ్యతలు స్వీకరించి మరి వెంటనే గలం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా శ్రీ మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు మరి పదవుల పంపకం విషయంలో న్యాయం చేసేది ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 56 బీసీ కార్పొరేషన్లు, మరి అలాగే చూస్తే తన మంత్రివర్గంలో 50% బీసీలకు కోటా ఇచ్చారు కేబినెట్లో. అలాగే ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేషన్లో కూడా మాలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించిన ఘనత కూడా శ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు చూస్తే ఉదాహరణకు మంగళగిరి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలైనటువంటి రెడ్డి వర్గం సంబంధించినటువంటి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే గారిని కూడా మరి పక్కన పెట్టి ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఎమ్మెల్యే సీటు ప్రకటించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా, అంటే నాట్ ఓన్లీ మంగళగిరి అని కాదు, రాష్ట్రంలో ఇప్పుడు కేటాయించేటువంటి సీట్ల పంపకంలో చూస్తే ఎవరు చంద్రబాబు నాయుడు కాదు కదా, రాష్ట్రంలో ఏ పార్టీ అధ్యక్షుడు కూడా చేయలేనటువంటి ధైర్య సాహసాలతో ఈరోజు
సీట్ల కేటాయింపులు చేపట్టి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మరి అణగారిన వర్గాల యొక్క అవకాశం కల్పించి ఈరోజు చట్టసభలకు పంపించే పరిస్థితిని నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో తీసుకొస్తున్న ఘనత కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అలాగే శ్రీకాళహస్తిలో మా ప్రీతమ నాయకులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని 2004లోనే మేము స్థాపించి అప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాం. జగన్ గారి వాయిస్ని, జగన్ గారి పేరుని అప్పటి నుంచే మేము ప్రజల్లోకి తీసుకుపోయాం. మరి అది ప్రీతమ మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం, ఇన్ని సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బీసీలందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి మరి శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారిని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఏకమై మరి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా మరి సిద్ధంగా మేము ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పత్రికా విలేకరులైనటువంటి ఆర్టీవీ, సుమన్ టీవీ, 999 టీవీ, ఇతర పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.